అంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాను కదా, ఏదన్నా చెప్పాలనుకుంటే ఆఫీసులో అని చెప్పొచ్చు కదా, ఇలా ఇంటి దాకా రావటం దేనికి? ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ బాస్, అందుకే ఇంటికి వచ్చాను. మీకు ఒక అద్భుతం చూపిస్తాను చూడండి. నమస్తే బాస్. ఏమిటిది? వీడు మా అబ్బాయేగా, దానిలో నమస్కారం అంటాడేంటి? వాడు మీ అబ్బాయి కాదు బాస్, నేను తయారు చేసిన ఏఐ మనిషి. మీరు బాగా కనెక్ట్ అవ్వాలని మా అబ్బాయి ఫేస్తో క్రియేట్ చేశా. ఏఐ మనిషా? మన ఆఫీస్లో ఇప్పటిదాకా 15 మంది చేస్తున్న పనిని ఇక మీదట వీడొక్కడే చేయగలుగుతాడు. మరి ఇప్పుడు ఆ 15 మంది ఎంప్లాయీస్కి పని ఉండదు కదా, ఏం చేయాలి? వాళ్ళందరినీ ఆల్రెడీ డిస్మిస్ చేసేసా బాస్. నేను కనిపెట్టిన ఏఐ టూల్తో ప్రపంచంలోనే మన కంపెనీ నెంబర్ 1 అవుతుంది బాస్. అసలు మనం వీడికి ఏ కమాండ్ ఇవ్వక్కర్లేదు బాస్, మొత్తం వాడంతటా వాడే ఆలోచించుకుంటాడు. అదే నేను కనిపెట్టిన ఏఐ టూల్లో స్పెషాలిటీ. వీడు రోబోలో చిట్టి కన్నా తెలివైనాడు బాస్, అన్ని వాడంతటా వాడే చేసుకుంటాడు. ఇదిగో ఈ నెల నుంచి నీ శాలరీ నెలకి 50 లక్షలు. ఈ మంత్ శాలరీ ఇదిగో 50 lakhs, 50 లక్షలు. థ్యాంక్ యూ బాస్. వాడి మొహానికి 50 లక్షలు ఎందుకు బాస్? వాడి పని కూడా నేను చేయగలను. నాకు పొద్దున రాత్రి ఛార్జింగ్ పెట్టి కొంచెం ఇంటర్నెట్ ఇస్తే చాలు. దారుణం, నా ల్యాప్టాప్ నేను తీసుకెళ్ళిపోతా. ఆగో, నువ్వు నా దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇది కనిపెట్టావు, దానికి కానీ నేను నీకు చెక్ ఇచ్చా. ఇప్పుడు నేను నిన్ను ఉద్యోగం నుంచి తీసేశా, ఇక దీనికి నీకు సంబంధం లేదు. నువ్వు నువ్వేమి ఏవిరా, కనిపెట్టిన వాడి ఉద్యోగాన్ని పోగొట్టావు. ఆహా, ఎంతమందికి ఇచ్చే శాలరీ మిగిలింది? నెక్స్ట్ ఏం చేద్దాం? ఆఫీసుకు పోదామా? ఆఫీస్కి మీరు దేనికి? ఏం పనులు చేసుకోవాలో నేను మొత్తం చూసుకుంటా, కానీ మీరు వెళ్ళి వేసేసుకుని పడుకోండి పోండి. చివరికి నాకు కూడా పని లేదా?